ఏం మాట్లాడాలో నిజంగా అర్థం కావట్లేదు. నా భూతో నా భవిష్యతి నిజంగా కానీ విని ఎరుగని రీతిలో హోమగుండ ప్రవేశం చేసి హోమం చేశారు. రేపల్లె ప్రజల క్షేమం కోరి మన తిరుపతి మూర్తి అవధాని గురువు గారు చాలా చాలా సంతోషంగా ఉంది. మాటలతో మాత్రం మనం వర్ణించలేం. ఇప్పుడు మనకున్నటువంటి ఈ అనుభూతిని నిజంగా ఇలాంటి అద్భుతమైన సంఘటనలు ఉండవనే చెప్పాలి. ఒక్కసారి గురువుగారి మాటల్లో ప్రస్తుతం పూజారీస్.com వారు సుమన్ టీవీ సమక్షంలో జరుగుతున్నటువంటి శత చండీ యాగానికి సంబంధించిన వివరాలు అమ్మవారికి సంబంధించి గురువుగారి మాటల్లో ఒకసారి మరి అడిగి తెలుసుకుందామా? ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. ఓం శ్రీమాత్రే నమః. అష్టోత్తరశతకుండాత్మక శతచండీ యాగం 108 గ్రామాలలో చేయాలి అనేటువంటి సంకల్పంతో పూజారీస్.com వారు ప్రారంభం చేశారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇందులో ప్రధానమైన ఘట్టం ఏమిటి అంటే వీరికి ఈ ఉద్దేశ్యం ఈ రేపల్లెలో చేయాలి అని ఎందుకు కలిగిందో తెలియదు కానివ్వండి, ఈ పరిసర ప్రాంతాలలో ఉన్నవారందరూ కూడా ధన్యజీవులు అని గట్టిగా నేను చెప్పగలను. ఇది అబద్ధము కాదు, ముఖప్రీతి కోసం మాట్లాడేటువంటి మాటలు కూడా కావు. ఎందువల్లంటే ఇక్కడ చాలామందికి తెలుసు, ఇకంచి మనకు చందోలు చాలా దగ్గరే అనుకుంటా, చాలా దగ్గర. చందోలు రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. మనం మన ఇంట్లో పిల్లలతో ఎలా అయితే మాట్లాడతామో ఆ రకంగా బాలా అమ్మవారు రాఘవనారాయణ శాస్త్రి గారితో మాట్లాడుతూ ఉండేవారు. ఈ ప్రాంతం అంతయు కూడా ఆయన సంచరించినటువంటి ప్రదేశం. కంచి పరమాచార్య కూడా ఒకానొక సమయంలో ఈ ప్రాంతం అంతయు కూడా సంచరించారు. కేవలం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు ఉన్నారు, ఇక్కడ అమ్మ ఉన్నది అనే ఒకే విషయంలో. అటువంటి ఒక్క అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది. మరి ఇంకెక్కడైనా వీరు కనుక ఈ ఒక్క యజ్ఞం తలపెట్టి ఉంటే కనుక ఏమో ఇలా జరిగేదో లేదో నాకైతే తెలియదు కానివ్వండి, అష్టోత్తరశతకుండాత్మకంగా చేసేటువంటి చండీ మహాయాగము ఇది మొదలుకొని వారు 108 అన్నారు, నేను 114 అన్నాను. 114 సార్లు దిగ్విజయంగా జరగాలి అనేటువంటిది నా సంకల్పం కూడా ఉంది. అందులో వారితో పాటు నాకు కుదిరినంత వరకు ఖచ్చితంగా నేను అందులో నా వంతుగా నేను చేయవలసినటువంటి అమ్మవారికి సేవ ఏదైతే ఉంటుందో అది చేయటానికి సర్వం సహా సిద్ధంగా ఉంటాను. అలానే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా వారేదో హోమం చేస్తున్నారు, యజ్ఞం చేస్తున్నారు, మనం ఏదో చూద్దాము అనుకొని వచ్చినప్పటికీ కూడా అట్లా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో వారి జన్మ కూడా ధన్యమైపోతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందువల్లనంటే మనము కొన్ని షాపులకు వెళ్తాము, ఈ సుగంధ ద్రవ్యాలు ఉంటూ ఉంటాయి, జాజికాయి, జాపత్రి, కస్తూరి, అగరు, గోరోజనం, పచ్చకర్పూరం. అక్కడి షాపుకి వెళ్ళి ఏది కొనకుండా బయటికి వచ్చినా సరే ఆ వాసన ఎలా అయితే మనం పీలుస్తామో అలానే ఈ ప్రాంగణానికి వస్తే చాలు ఆ యజ్ఞ ఫలితం ఖచ్చితంగా అందేస్తుంది. అయితే ఈ నెల ఇక్కడ చేసేశారు కదా మనదైపోయింది అని అనుకోకుండా ఈ ఒక్క 108 వారు అనుకున్నారు, 114 నేను అనుకున్నాను. ఒక ఇటికి రాయి లేదా ఒక ఇసుక రేణువు ఏదో ఒకటి ఆ చేసేటువంటి క్రతువులో మన ద్రవ్యం ఉండాలి అనేటువంటి ఒక సంకల్పం తీసుకోండి. ఎందువల్లనంటే ఇది కలియుగం. మనం అనుకుంటూ ఉంటాం, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాం, ఎన్నో పునస్కారాలు చేస్తూ ఉంటాము, కానీ మనకెందుకు మంచి జరగట్లేదు, ఎంత కష్టపడుతున్నా ఫలితం ఎందుకు రావట్లేదు, తెల్లవారు లేస్తే 5 గంటలకి లేస్తాను, స్నానం చేస్తాను, పూజ చేస్తాను, దీపారాధన చేస్తాను, ఎన్ని హోమాలున్నా వెళ్తూ ఉంటాను, కానీ నాకు ఫలితం రాదు ఎందుకు అని మనలో చాలామందికి ఈ ఒక్క అనుమానం ఉంటుందంటారండి. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎక్కడ వాళ్ళం అక్కడే ఉంటాం. కష్టం మినహాయిస్తే
ఫలితం అనేటువంటిది మనం చూడట్లా. నిజమేనంటారా? ఎందువలన అంటే పూజ లోపం ఏదన్నా జరుగుతుందా? లేదు. మరి ఎక్కడ లోపం జరుగుతుంది అని అంటే, మనం ఏ ఒక్క క్రతువు చేస్తున్నా నాకు అది కావాలి ఇది కావాలి అని చేస్తున్నాం. అంతేకాని మనం పూర్వం చేసుకున్నటువంటి దోషాలు పోవాలి అని మనం చేయట్లా. మనం కోరేటువంటి కోరిక కూడా సుకృతంగా ఉండాలి. భగవంతుడా నేను కొబ్బరికాయ కొడతా, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అంటాం. భగవంతుడు మనకి ఇంత శరీరాన్ని ఇచ్చాడు కాబట్టే ఆ కొబ్బరికాయ కొట్టగలుగుతున్నాం మనం అని ఆలోచన మనం చేయట్లా. ఒకటి. ఇక రెండు వస్తే, అపరిమితమైన యజ్ఞాగాది క్రతువులు మనం చేస్తూ ఉంటాం. కానీ ఏదైతే దోషం అనేటువంటిది ఉంటుందో ఆ దోషం అనేటువంటిది మనలో ఉండగా ఎన్ని పూజలు వ్రతాలు చేసినా అది మనకు ఫలితం రాదు. పుణ్యం వస్తుంది కానీ ఫలితం రాదు. ఫలితం ఎప్పుడు వస్తుంది? జన్మాభ్యాసాతు జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం. తెలుసో తెలియకో అంటే మీకు అందరు కోపాలు వస్తాయి. తెలిసే చేస్తాం పాపాలు, తెలియకుండా చేశాము అనేటువంటి మాట పచ్చి అబద్ధం. ఇక్కడ అమ్మవారి దగ్గర దీపారాధన పెడతారు, తెలియకుండా కూడా దాని మీద చేయి పెట్టరుగా, కాలుతుందని తెలుసుగా. అరే తెలియకుండా ముట్టుకున్నాను మనం అనంగా. మనం చేసే ప్రతిదీ తెలిసే ఎవరు చూస్తారులే అని చేస్తున్నాం. దాని ఒక్క కృత్యము జన్మతఃగా అనుభవిస్తూనే ఉన్నారు. ఎలా అనుభవిస్తారండి? మన పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తి మనం అనుభవిస్తున్నాంగా, అలానే వాళ్ళు సంపాదించినటువంటి పాపం కూడా మనమే అనుభవిస్తాం. ఆ ఒక్కటి మనం మర్చిపోతున్నాం. వాళ్ళ ఆస్తిపాస్తులు అయితే మనం తీసుకుంటున్నాం కానీ వాళ్ళ పాపాలు కూడా మనకే వస్తాయి కదా అనేటువంటిది ఒక్కటి మనం మర్చిపోతున్నాం. అందుకని అంటారు ఏ పని చేసినా శ్రద్ధయా దేయం. శ్రద్ధ అనేటువంటిది భగవంతుడి మీద ఉండాలి. భక్తి, ఈ భక్తి అనేటువంటిది ఎంతవరకు ఉండాలి మనకు? మూఢభక్తి అయిపోయింది. ఏం భక్తి అయిందండి? మూఢభక్తి, అంధవిశ్వాసం. అది ఏది ఎంతవరకు మనం చేయగలము అనేటువంటి విషయాన్ని వదిలేసి ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఉన్నదాన్ని వదిలేసి పరిగెడుతున్నాం ఎక్కడికో. దానివల్ల మనం ఏం సంపాదిస్తున్నాం, ఏం సాధిస్తున్నాం? అనారోగ్యాలు సంపాదిస్తున్నాం, మనశ్శాంతిని పోగొట్టుకుంటున్నాం, సుఖం లేని జీవితాన్ని సాధించుకుంటున్నాం. దీనికి ఎవ్వరూ ఏమీ అనక్కర్లా. ఇటువంటి క్రతువులు జరుగుతున్నటువంటి ప్రదేశంలో ఒక 10 నిమిషాలు వచ్చి కూర్చొని ఆ ఒక్క యజ్ఞ ధూమం అనగా పొగ వస్తుంది హోమం చేస్తున్నప్పుడు, ఆ పొగని చక్కగా పీల్చినప్పటికీ చేసినటువంటి దోషాలు పాపాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. ఏది? వాళ్ళు ఏదో చేస్తున్నారు, ఏం చేస్తున్నారో చూద్దాం అని కొంతమంది వస్తారు. మన ఊరిలో జరుగుతుంది, ఎన్ని జన్మల పుణ్యమో అని కొంతమంది వస్తారు. అసలు ఏం జరుగుతుంది అని విశ్లేషించడం కోసం కొంతమంది వస్తారు. ఏవో 10 మంది వచ్చారంటే 10 మందిలో 2 లేక 3 భగవంతుడి మీద నిజమైన ప్రేమ భక్తితో వస్తారు. మినహాయిస్తే మిగిలిన వాళ్ళు వెళ్ళారు కాబట్టి మనం వెళ్ళకపోతే బాగోదు అనుకుంటూ వస్తారు. అలా ఎలా వచ్చినా ఈ ఒక్క యజ్ఞ ధూమం అనేటువంటి అంటే పొగ పీల్చటం వలన శరీరంలో ఉండేటువంటి ఎన్నో రకాల జన్మకృత దోషాలన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. అటువంటి అద్భుతమైనటువంటి ఒక శతకుండాత్మక శతచండీ యాగం అనేటువంటిది పూజారీస్.com వారు పెట్టారు. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడో 20 రోజుల క్రితమే చెప్పారు ఇక్కడికి రావాలి అని. ముందు ప్రదేశం ఫలానా అని అనలేదు, నాకు కుదిరితే వస్తా లేకపోతే రాను అన్న. కాదండి రేపల్లె అన్నారు. చాలా ఆనందం అనిపించింది. ఆనందానికి మూలం ఇందాక నేను అగ్నిహోత్రంలో దిగి ఉన్నా. 2010 సంవత్సరంలో అమ్మవారికి మహామంత్రానుష్ఠానం చేసినట్టు సమయంలో ఒక అంత చిన్నపిల్ల రూపంలో అమ్మ అనుగ్రహం వలన మాట్లాడటం జరిగింది. ఆవిడ అనుగ్రహంతో 1,000,000 పుష్పార్చన చేయడం జరిగింది. 2011 నుంచి ప్రతి శివరాత్రికి అగ్నిహోత్రంలో దిగేటువంటి భాగ్యం నాకు అమ్మ ఇచ్చింది. ఎందువలన ఇచ్చింది అంటే
నేను ఆ లోపలికి దిగేటప్పుడు నా చుట్టూతా ఎవరు ఉన్నారు అని కాదు, నేను ఎక్కడున్నాను అని కాదు, అమ్మ ఒడిలో నేనున్నా. నాకు కష్టం కలగకుండా ఆమె చూసుకుంటుంది కదా. ఆంజనేయ స్వామి వారు లంకలో ఉన్నప్పుడు అతి తెలివితాట్లు పడి వీరందరూ కూడా గుడ్డలు అవన్నీ చుట్టేసి నూనె అంటించి నిప్పంటిచ్చారు. ఇందులో అతి తెలివితాట్లు ఏంటండి అనిపిస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ఏ ఒక్క అస్త్రము ఏమీ చేయలేదు, అది అందరికీ తెలిసిన విషయమే. బ్రహ్మాస్త్రం సంధించినప్పుడు ఆ బ్రహ్మాస్త్రానికి ఆయన గౌరవించి తలకాయ ఉంచారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే దీన్ని అంటారు. ఆయన తలకాయ ఉంచి కింద పడ్డప్పుడు నోరు మూసుకొని కూర్చుని ఉన్నట్లయితే రాక్షసులందరూ లంక తగలబడేది కాదు. మాకు దొరికాడు మాకు దొరికాడు మాకు దొరికాడు అని చెప్పి నారచీరలతో బిగిబంధించారు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రానికి ఆయన తలకాయ ఉంచి ఉన్నాడో ఆ సమయంలోనే ఆ బ్రహ్మాస్త్రం దగ్గరికి వచ్చి వదిలేసింది. కానీ ఆ ఒక బ్రహ్మాస్త్రముచే నేను బంధింపబడ్డాను అని అనుకుంటున్నారు కాబట్టి ఆ ఒక బ్రహ్మాస్త్రానికి ఉండేటువంటి విలువని నేను కాపాడాలని చెప్పి అలానే తలకాయ ఎంచుకొని ఆయన ఉన్నాడు. ఎప్పుడైతే వీరందరూ కూడా బ్రహ్మాస్త్రంతో బంధించబడ్డాడు కదా అనేటువంటి విషయాన్ని మరచిపోయి నారచీరలు బిగిబంధించి తోకకు నిప్పంటించారో అప్పుడు కూడా ఆయన ఏమనలేదు. సీతామ్మవారికి తెలిసి వెంటనే అగ్నిదేవుని ప్రార్థించగా అప్పటి వరకు మండేటువంటి మంటలు పిల్లగాలు అయిపోయినాయి. వెంటనే ఆయన ఆగ్రహం తెచ్చుకున్నారు, కట్టలు తెచ్చుకున్నారు, లంకను దహించేసేశారు. అంటే ఇది ఎందుకు చెబుతున్నాను అని అంటే మనం చేసేటువంటి పనిలో ఎవరున్నారు అని కాదు, నేను ఎక్కడున్నా, అమ్మవారికి నాకు ఎంత దూరం ఉంది, అమ్మవారి పాదాల దగ్గర నేను ఉన్నానా లేదా అనేటువంటిది మాత్రమే నేను చూసుకుంటే దిగిన మనిషిని దిగినట్టుగా బయటికి రాగలుగుతా. అలా కాకుండా నన్ను ఎంతమంది పరిశీలిస్తున్నారు, ఇంతమంది ఉన్నారు కాబట్టి నేను గొప్పగా దిగాలి అనేటువంటి ప్రయత్నాలు చేస్తే ఒక 4-5 నన్ను బయటికి తీస్తారు, అంతే కదా. న్యాయం మాట్లాడుకుందాం. అంటే 4 బయటికి తీయటానికి పూర్తి చేసుకొని బయటికి రావడానికి తేడా. అంటే 4 చూస్తున్నారు కాబట్టి ఏదో గొప్పతనంగా చేద్దామనుకుంటే ఆ 4 బయటికి తీయాలి మనల్ని. లేదు అని అంటే అమ్మ కోపంగా మనం తిట్టచ్చేమో, మనకు కష్టం కలిగనిది కదా, అలా కాపాడుతుంది. ఎందువలన మనం చేసేటువంటి దాంట్లో భక్తి ప్రేమ, భగవంతుడి యందు ప్రేమ అనేటువంటిది చాలా అవసరం. భక్తి ఉన్నా లేకపోయినా సెకండ్ విషయం. అది భగవంతుడి యందు ప్రేమ కనుక ఉంటే ఎట్లా విచిత్రం చూడండి. ఒక్క 2 నిమిషాలు చెప్పి ముగించేస్తా, నేను కూడా చాలా దూరం వెళ్ళాలి, మీకు కూడా చాలా పనులు ఉంటాయి. మళ్ళీ కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తల్లి చాలా జాగ్రత్తలు పాటిస్తుంది. చాలామందికి భగవంతుడు ఉన్నాడా నిజమేనా అని అనిపిస్తుంది కదా. పుట్టిన పిల్లవాడికి ఏమైనా తెలుస్తుందండి? పుట్టిన పిల్లవాడికి ఏమైనా తెలుస్తుందా? ఏమీ తెలీదు. ఏడుస్తూ ఉంటే అయం కుమార ఇతి మాతుర్దక్షిణగుస్తనం ప్రతిధాప్య అని తల్లి పాలివ్వగానే ఆ పిల్లవాడికి పాలు తాగాలి అని ఎలా తెలుస్తుంది అంటే పసిపిల్లలు భగవంతుడితో సమానము అని అంటారు కదా. ఇది కాదు అని ఎవరైనా చెప్పగలరా? కాదు అని చెప్పగలుగుతున్నారు అని అంటే పిల్లవాడు ఎలా పాలు తాగుతున్నాడు, వాడికి ఎలా తెలుస్తుంది? అప్పుడేగా పుట్టింది, పుట్టిన 2 నెలలు 3 నెలలు 5 నెలలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు రాలా, పుట్టాడు క్షణాల పిల్లవాడు ఏడుస్తున్నాడు. అయం కుమార ఇది మాతు దక్షిణగుస్తనం ప్రతిధాప్య అని పిల్లవాడికి తల్లి పాలిచ్చింది. ఆ పాలు తాగుతూ పిల్లవాడు హాయిగా ఏడు పాపేసి పడుకుని నిద్రపోయాడు. వాడికి ఎవరు చెప్పారు పాలు తాగమని చెప్పి? అంటే ఏంటంటే ప్రతి ఒక్క తల్లి కడుపున పుట్టేది సాక్షాత్తు భగవంతుడే. ఆ తర్వాత జన్మాంతర కృతాలు అవన్నీ జరుగుతుంటాయి, రూపాంతరాలు తాలుస్తుంటారు, అవన్నీ వేరే విషయం. ఈ రకంగా ఎట్లా అయితే కనుక గర్భవతిగా ఉన్నటువంటి స్త్రీ తన లోపల ఉన్నటువంటి పిల్లవాడి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఏ రకంగా ఉంటుందో ఆ రకంగానే భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా 10 నెలల పాటు జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటుందో. అంటే ప్రేమ. భర్త కూడా ఏమండి మీరు పిల్లల్ని పెట్టుకోకండి అంటే భర్త అంటే ప్రేమ లేదనా? కాదు కదా. ఆ పసిపిల్లవాడిని కడుపులో ఆ 9 మాసాలు మోసి మరొక జన్మ స్త్రీకది, ఎవ్వరికీ అవకాశం లేనటువంటిది.
అంత పురిటి నొప్పులు, ఉంటారో వెళ్ళిపోతారో కూడా తెలియనటువంటి క్షణంలో ఆ నొప్పిని ఓర్చుకొని ఆ బిడ్డని ప్రసవించగానే నొప్పిని మొత్తం మర్చిపోతుంది. ఆ బిడ్డను చూడగానే ఎవరిని దగ్గరికి రానిదు. ఆ తల్లి ప్రేమ అంటే మనం ప్రేమ అనేటువంటిది భగవంతుడి మీద, మన కన్న పిల్లల మీద మనం ఏ రకంగా అయితే ప్రేమను చూపిస్తామో ఆ రకమైన ప్రేమని భగవంతుడి మీద చూపిస్తే, అందులో ఉన్నప్పుడు నన్ను ఎలా తల్లి కాపాడిందో ప్రతి మనిషిని అమ్మ అలానే కాపాడుతుందండి. అది ఖచ్చితంగా. మరొక చిన్న విషయం చెప్పేసి ముగించేస్తాను. మనకిప్పుడు చక్కగా చండీయాగం పూర్తవుతుంది. ప్రతి నెల చండీయాగం ఇలా జరుగుతూనే ఉంటుంది కాబట్టి అందరూ కూడా పాల్గొనండి. అలానే రేపు శివరాత్రి కూడా రాబోతుంది. ఈ శివరాత్రి అనేది 29 పుష్కరాల తర్వాత, అనగా 349 సంవత్సరాల అనంతరం, అదే వారం, అదే శ్రవణ ధనిష్ఠ నక్షత్రాలు ఇంచుమించుగా కొంచెం సమయంలో, అదే సమయంలో ఆ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని తీసుకువచ్చింది, పునః ఆగమనమైంది శివరాత్రి. మీరందరూ ఇలానే శివరాత్రికి కూడా ఈశ్వరారాధన చేస్తారు, చెయ్యాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనికి మీ గ్రామంలో ఉన్నవారు కానీ అందరూ కూడా శివరాత్రికి చక్కగా ఈశ్వరారాధన చేయండి. ఎందువల్లంటే క్రోధినామ సంవత్సరం వస్తుంది, యుగాది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి కుజుడు. కుజుడు ఎవరు? రక్తకారకుడు, రుణకారకుడు, రోగకారకుడు. చాలా భయకంపితం అయ్యేటువంటి ప్రమాదాలు చాలా ఘోరంగా కనిపిస్తున్నాయి క్రోధినామ సంవత్సరం నందు. క్రోధినామ సంవత్సరంలో చాలా ప్రళయాలు మనం చూస్తాం కనుక అన్నిట్లకీ కూడా మూలకారకుడు ఈశ్వరుడు. అమ్మవారు రాక్షస సంహారం చేసి మహాక్రోధోన్మత్తయ్యై క్రోధంగా అమ్మవారు అడుగు వేస్తుంటే అడుగు వేసిన ప్రతి చూడ కూడా భస్మం అయిపోతుంది ఆ ప్రదేశం అంతా. బ్రహ్మాది దేవతలందరూ భయపడిపోతారు. ఆ సమయంలో ఈశ్వరుని అడగగా ఈశ్వరుడు వెళ్ళి అక్కడ అడ్డంగా పడుకోవడం జరుగుతుంది. అమ్మవారు నడుచుకుంటూ వస్తూ వస్తూ ఆ ఒక్క పాదాన్ని ఈశ్వరుడు హృదయం మీద పెట్టి మన ఒక్క దేశం, భూమిని మొత్తాన్ని కూడా ఈశ్వరుడు కాపాడాడు. ఆ రకంగా ఇప్పుడు కూడా చాలా ప్రమాద స్థితికి అయితే కనుక వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శివరాత్రి రోజు నాడు ఈశ్వరుని తప్పక ధ్యానించండి. అలానే మన ఈ పూజారీస్.com వారు కూడా తప్పకుండా ఈ శివరాత్రి మహోత్సవం చాలా ప్రత్యేకంగా చేయాలి అనేటువంటిది కూడా నా కోరిక. అలానే మన భారతీ శంకర పీఠమునందు వైదిక సేవా సమితి వారి ఆధ్వర్యంతో 3 అహోరాత్రాలు భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి జరుగుతుంది. అంటే 72 గంటల సేపు. ఇంతవరకు కూడా అహోరాత్రం అనగా 24 గంటలు మాత్రమే జరిగింది. అటువంటిది 3 అహోరాత్రాలు 72 గంటల సేపు ఏకధాటిగా రుద్రయామలోక్తంగా, రుద్రంతో రుద్ర సంపుటి అనగా మనకు మామూలుగా రుద్రం 10 నిమిషాలు పడుతుంది. చాలా నిదానంగా చేస్తే 15 నిమిషాలు, అంతకన్నా నిదానం చేస్తే 20 నిమిషాలు. కానీ రుద్రంతో రుద్ర సంపుటి చేస్తే ఒక రుద్రం 62 గంటలు పడుతుంది. అనులోమ విలోమం, అనులోమ విలోమం. నమస్తే రుద్రమన్యవ ఉదోతైషవే నమః, నమస్తే అస్తు ధన్మనే బాహుభ్యామదే నమః, యాతశు శివతమాశివం బభోవతే ధను. రుద్ర మొత్తం పూర్తి చేసి నమస్తే రుద్రమన్యవ ఉదోతైషవే నమః, మనే బాహుభ్యామదే నమః, మళ్ళీ రుద్రం పూర్తి చేయటం, మళ్ళీ రుద్రం పూర్తి చేయటం. యాతైషు శివతమాశివం బభోవతే ధను. 169 వాక్యాలు. ఇది పూర్తి కావాలి అంటే ఒక రుద్రం 62 గంటలు. కరెక్టేనా? ఎక్కడ తప్పు చెప్తే చెప్పండి, చెప్పేసేయండి. లేదు పర్లేదు. అంటే మనకు మామూలుగా ఒక రుద్రానికి పెట్టేటువంటి సమయం 5 నుంచి 20 నిమిషాలు పడితే, ఈ రకంగా సంపుటి చేస్తే మనకు పట్టేటువంటిది 62 గంటలు పడుతుంది. తర్వాత శాంతి రుద్రం చేస్తూ 72 గంటల సేపు భారతీ శంకర పీఠం నందు వైదిక సేవా సమితి నా స్నేహితుడు అరోపల్లి బుచ్చిరామ శర్మ గారు, 30 సంవత్సరాల స్నేహం అండి మాకు. ఈ పూట ఇక్కడికి రమ్మనగానే చాలా హడావిడిగా ఉండి కూడా కాదు అనలేక నాతో పాటు బయలుదేరి విజయవాడ నుంచి వచ్చారు. అలానే అద్దేపల్లి రాజశేఖర శర్మ గారు, పంచాంగం శ్రవణ్ కుమార్ శర్మ గారు, కుప్పా శ్రవణ్ గారు, నలుగురు కూడా
4 స్తంభాలులాగా నాకు ఎప్పుడూ తోడుగా ఉంటారు. అంటే నేను ఏ క్రతువు చేయాలన్నప్పటికీ కూడా ఏమయ్య ఇలా చేద్దామనుకుంటున్నాను అని అంటే నాకు కష్టం కలగకుండా ఏం చేస్తే బాగుంటుందో చేసుకెళ్ళిపోతూ ఉంటారు. అడగగా వాళ్ళందరూ కూడా వచ్చారు. వారందరికీ కూడా వేదిక తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భర్త మొదటి సంతానం స్త్రీకి ఈ మాత్రం కూడా విచక్షణలేటువంటి వాళ్ళు వివాహమై 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు లేట్ అయితే ఇంకొక స్త్రీనే మళ్ళీ గొడ్రాలుగా మాట్లాడుతూ ఉంటుంది. కొంచెం కడుపుకి అన్న మాత్రం తినమని చెప్తా అటువంటి వాళ్ళని. ఎందువల్లనంటే స్త్రీకి మొట్టమొదటి సంతానం భర్తే. ఆ ఒక్క విషయాన్ని గమనించుకొని ఇంకొకసారి ఇంకొక మనిషి గురించి ఇంకొక స్త్రీని మనం చిన్నతనంగా మాట్లాడేటప్పుడు ఈ ఒక్క విషయాన్ని గుర్తు తెచ్చుకోండి. అంతవరకు నేను చెప్పగలుగుతానండి. ఈ భాగ్యాన్ని ఇంతమందికి అందించినటువంటి వారు 1 సుమన్ టీవీ, 2 పూజారీస్.com శివకుమార్ గారు. అలానే పిల్లవాడిని భర్తని అక్కడ ఉంచి దైవ సన్నిధిలోనే ఉంటూ నేను వస్తానా రానా అని అనేక అనుమానాలతో అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూ సాధించుకున్నారు ఝాన్సీ గారు కూడా. జాహ్నవి గారా? అయితే ఓకే.